తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనములో ఈ మాట వ్రాయబడింది. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? యెహోవా ఎవడు? ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవా, నీ వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా కృపను అనుగ్రహించయ్యా. నీ మాటలు వినిపింపచేయి తండ్రి. నీవు మాట్లాడు మా శ్రోతలతో. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. మా ప్రభువా, వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని, అర్థం చేసుకోగలిగిన తెలివిని మా శ్రోతలకు అనుగ్రహించు నాయనా. నీ ప్రతినిధిగా నీ మాటలు చెప్పడానికి బలహీనుడను అనర్హుడనైన నన్ను మీరు మీ సాధనంగా వాడుకోమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మీ మాటల కొరకు ఎదురు చూస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఒక్క మాట. ఫరో అంటాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను అతని ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనివ్వను. ఏ సందర్భంలో ఎక్కడ ఈ మాట వ్రాయబడింది? నిర్గమకాండంలో వ్రాయబడింది మాట. పరిస్థితి లేక సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఫరో పరిపాలనలో, ఫరో క్రింద బానిసలుగా ఉన్నారు. అక్కడ దేవుడు వారిని విడుదల చేసుకోవడానికి రావడానికి మోషేను పంపిస్తాడు. మోషేకు తోడుగా అహరోనును జత చేస్తాడు దేవుడు. వారు వెళ్ళి ఫరోతో అంటారు, మేము మా దేవుడైనటువంటి హెబ్రీయుల దేవుడైనటువంటి యెహోవాను మేము పూజించాలి, అర్పించాలి, ఆయన స్తుతించాలి, ఆయనతో మేము ఆయన యొక్క పండుగ చేసుకోవాలి, మమ్మలను వెళ్ళని అని మా దేవుడైనటువంటి హెబ్రీయుల దేవుడు సెలవిస్తున్నాడని ఫరో చక్రవర్తితో అంటారు. అప్పుడు అంటాడనమాట, ఇశ్రాయేలీయులను బానిసలుగా ఉంచాలి అంతే తప్ప వారిని ఎంతమాత్రం విడుదల చేయకూడదనే ఉద్దేశము ఫరో చక్రవర్తిది. అతని మాట విని, అంటే మోషే యొక్క మాట విని ఇశ్రాయేలీయులను నేను పోనివ్వడానికి యెహోవా ఎవడు? నేను అతని ఎరుగను, నేను పోనివ్వను, నేను ఎరుగను, నేను పోనివ్వను అంటాడు. ఇది ఒక సవాలుతో కూడిన మాట, ఓ ఛాలెంజింగ్ వర్డ్. ఇది ఛాలెంజింగ్ స్టేట్మెంట్. అన్యుడైనటువంటి ఫరో చక్రవర్తి అహరోను మోషేలతో ఈ మాట అంటాడు. కొంత సమాధానం కూడా అక్కడే ఉంది. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొను, హెబ్రీయుల దేవుడు మమ్మలను ఎదుర్కొన్నాడయ్యా, ఎదుర్కొంటాడు, మేము వెళ్తాము, మమ్మల్ని పోని. ఎవరు అయినా హెబ్రీయుల దేవుడు. హెబ్రీయులు ఎవరు? ఇశ్రాయేలీయులు. హెబ్రీ భాషను మాట్లాడతారు కాబట్టి వారిని హెబ్రీయులు అని, ఇశ్రాయేలీయులను హెబ్రీయులని కూడా అంటారు. సరే, హెబ్రీయుల దేవుడు అనగా యెహోవా దేవుడు కాబట్టి నేను పోనివ్వను, నేను పోనివ్వడానికి యెహోవా ఎవడు? ఎవడు అనేది చాలా తృణీకరించే మాట, సవాలుతో కూడిన మాట, లెక్కలేని తోరణంతో మాట్లాడే మాట. యెహోవా ఎవడు? నేను ఎందుకు పంపించాలి అని అంటాడు. చూసారా ఎంత తృణీకారమో, ఎంత లెక్కలేనితనమో. ఇదే విధంగా తృణీకరించి మాట్లాడినటువంటి మరొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఇదే రకమైనటువంటి తృణీకారపు మాట మాట్లాడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాడండి, నెబుకద్నెజర్ అనే రాజు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో, నేను చేయించిన ప్రతిమకు మీరు నమస్కారము చేయాలి. ఒకవేళ మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుసున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరా దేవుడు? ఎక్కడ ఉన్నాడు? నా చేతిలో నుంచి విడిపించగలడా? నేను ఏర్పాటు చేసిన ఈ ప్రతిమకు మీకు మొక్కాలి. ఒకవేళ మొక్కకపోతే మండుచున్నటువంటి ఆ వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడతారు.
నా చేతిలో నుండి విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? తృణీకారము, లెక్కలేనితనము, అహంకారంతో కూడినటువంటి, సవాలుతో కూడినటువంటి మాట ఫరో చక్రవర్తి ఏ విధంగా అన్నాడో ఇదే విధంగా నెబుకద్నెజరు రాజు అంటాడు, నా ప్రియమైనటువంటి వారలారా, నా ప్రియమైన ప్రతిమకు మొక్కలేదని అంటాడు. అక్కడ మా దేవుని మేము ఆరాధించాలి, మా దేవునికి మేము స్తుతులు చెల్లించాలి, మా దేవుని మేము బలులు అర్పించాలి, వెళ్ళనీయమని చెప్పేసి మోషే అడిగితే మిమ్మల్ని పోనివ్వడానికి యెహోవా ఎవడు అని ఆయన అంటాడు. నెబుకద్నెజరు కూడా అంటాడు, మిమ్మల్ని నా చేతిలో నుంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎంత తృణీకారము! అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే యెహోవా ఎట్టివాడు, యెహోవా ఎట్టివాడు. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఎన్నో మంచి గొప్ప లక్షణాలు ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే మనం తెలుసుకుందాం, కొన్నింటిని మాత్రమే తెలుసుకుందాం. యెహోవా ఎవడు అని సవాలు చేసినటువంటి ఫరో చక్రవర్తి మాటకు మరి జవాబుగా కొన్ని మాటలను మనము దేవుని గురించి తెలుసుకుందాం. యెహోవా ఎట్టివాడు అంటే ఆయన చూచిన దేవుడు. మొదటి మాట, ఆయన చూచిన దేవుడు, ఆయన చూచిన దేవుడు, చూచిన దేవుడు. నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనము. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, ఇశ్రాయేలీయులను చూచెను. ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత వేదన పడుతున్నారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో, ఎంత మురుగుతూ ఉన్నారో వారిని ఆయన చూచెను. ఆయన చూచిన దేవుడు, ఆయన చూచిన దేవుడు. నా ప్రియమైన వారలారా, అదే నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. మోషే మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నేను నిశ్చయముగా చూచి తిని మోషే. వెళ్ళు, నువ్వు ఫరోతో మాట్లాడాలి, వారిని విడుదల చేసుకొని తీసుకొని రావాలి. వెళ్ళు మోషే, నేను చూచి తిని, నేను చూచానయ్యా. దీనిలో మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన చూచిన దేవుడు, ఆయన చూచిన దేవుడు. చూచిన దేవుడు అంటే చూచెను, భూతకాలానికి సంబంధించిన మాట. ద వర్డ్ ఆఫ్ పాస్ట్ టెన్స్, గాడ్ వాజ్ ద గాడ్ ఆఫ్ పాస్ట్ టెన్స్. ఆయన భూతకాలమునకు సంబంధించినటువంటి దేవుడు. దేవుడు భూతకాలమునకు చెందినటువంటి దేవుడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. చూచిన దేవుడు, చూచెను, చూచెను, చూచెను. రెండవ మాట ఏంటంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది, భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు, ఆయన చూచుచున్నాడు. అక్కడ చూచెను గాడ్ ఆఫ్ పాస్ట్ టెన్స్, ఇక్కడ చూచుచున్నాడు గాడ్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్, గాడ్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక ఉదాహరణ నేను మీతో పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అబ్రహాము గారికి, మన పితరుడైనటువంటి అబ్రహాముకు, అబ్రహాము భార్య అయినటువంటి శారమ్మకు బిడ్డలు లేరు, సంతానం కలగలేదు. ఈమె ఏం చేసిందంటే, శారమ్మ, ఇదిగో నా దాసి అయిన హాగర్ ఉంది కదా, ఆమెను తీసుకొని వెళ్ళి ఆమెతో ఉండు, ఆమె నా కొరకు బిడ్డలు కంటుందని చెప్పేసి దాసి అయినటువంటి హాగరును అబ్రహాముకు అప్పగిస్తుంది. అప్పుడు అబ్రహాము ఆమెతో పోగా ఆమె గర్భవతి ఆయను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఎప్పుడైతే గర్భవతి అయినదో, చూడండి, ఆదికాండం 16వ అధ్యాయము 6వ వచనములో, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుము, నీ బుద్ధి పుట్టినట్టు చేయమా అని చెప్పేసి అనుమతిస్తాడు. అప్పుడు శారా హాగర్ను తరిమేస్తుంది, పంపించేస్తుంది, వెళ్ళిపోతుంది బయటికి. వెళ్ళిపోయి ఆమె అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క దూత స్వరం వినపడుతుంది, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అంటుంది దేవుని యొక్క దూత. అప్పుడు హాగరు చెప్పిన సమాధానం ఏంటంటే, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అన్నప్పుడు
యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము అని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పెను. యెహోవా నీ మొరను వినెను, నువ్వు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువనెను. అయిపోయిందండి, క్లియర్గా చెప్పేసింది. వెళ్ళు, ఆమె చేతి కింద ఉండాలి, అంతే, వెనక్కి వెళ్ళిపో, నీ కుమారుడు అనుగ్రహించబడతాడు, ఇష్మాయేలు పేరు పెట్టబడుతుంది, అతని సంతానము బహు విస్తారమైన సంతానం అవుతుంది అని చెప్పేసి దేవుని యొక్క దూత చెప్తుంది. 13వ వచనం, అప్పుడు శారా చూచుచున్న దేవుడవు నీవే. దేవునికి ఏం పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడవు, అయ్యా నన్ను చూస్తున్నావయ్యా, నువ్వు చూచుచున్న దేవుడని దేవునికి ఆమె పేరు పెట్టింది. చూసారా, అక్కడ చూచిన దేవుడు, ఇక్కడ చూచుచున్న దేవుడు. అక్కడ చూచిన దేవుడు, ఇక్కడ చూచుచున్న దేవుడని యెహోవాకు పేరు పెట్టింది. కనుక మన దేవుడు చూచిన దేవుడు, చూచుచున్న దేవుడు. మరొక చోటికి వెళ్దాం. ఆదికాండంలోనే మన దేవుడు ఎటువంటి వాడు? దేవుడు యెహోవా ఎవడు అంటాడా? ఆయన చూచిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఇంకా తెలుసుకుందాం. అబ్రహాముకు శారా ద్వారా దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకు. ఇస్సాకు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును ఒక కోరిక కోరుతాడు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అదిగో నేను చూపిస్తున్నటువంటి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు. నిజంగా చాలా కఠినమైనటువంటి మాట, చాలా కఠినమైనటువంటి మాట. ఎదిరించాలి, అబ్రహాం ఎదిరించలేదు. చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. తట్టుకుంటాడా? భరించగలడా? పరిశోధించెను. పరిశోధించుట అంటే చూచుట, గమనించుట, శోధించుట, పరిశోధించుట అంటే ఇంకా లోతుగా గమనించాలి. నేను అడిగేదానికి నిలబడగలడా లేదా అని ఓ పెద్ద పరీక్ష. పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, ఒక్క కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోచున్న పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. అయ్యో ఏంటయ్యా, కుమారుని బలియమంటున్నావే, ఒక్కగానొక్క కుమారుడు అంటున్నావే, బహుగా ప్రేమించిన కుమారుడు అంటున్నావే, అది కాకుండా నేను అడిగానా కుమారుని ఇమ్మని, నీ అంతటి నువ్వే ఇచ్చావు కదా, అటువంటి కుమారుని బలి ఇమ్మంటున్నావే, ఇది ఎక్కడ న్యాయము? అభ్యంతర పెట్టవచ్చు, కానీ అభ్యంతర పెట్టలేదండి. సరేనని చెప్పేసి సిద్ధపడ్డాడు. కుమారుని తీసుకున్నాడు, సేవకులను తీసుకున్నాడు. ఆ తర్వాత గాడిదల మీద కర్రలు పెట్టుకున్నాడు, మరియు వెళ్ళిపోయాడండి. ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఆగండి, గాడిదలు మీరు ఇక్కడే ఆగండి అని చెప్పేసి నేనును ఈ చిన్నవాడుని వెళ్ళి ఆయనకు మొక్కి తిరిగి వచ్చేదమంటాడు. ఆ కర్రలు ఇస్సాకు మీద పెట్టాడు, మోస్తున్నాడు చిన్న బిడ్డ. ఆ తర్వాత కత్తి ఉంది, నిప్పులున్నాయి, తీసుకొని వెళ్తున్నాడు. అక్కడికి ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనములో వారిద్దరు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలువగా, అందుకు అతడు ఏమి నా కుమారుడా, నా తండ్రి అని పిలువగా ఎంత ప్రేమతో పిలిచుంటాడో, ఎంత బాధతో జవాబు చెప్పింటాడో. ఎందుకంటే ఈ బాధ అబ్రహాముకు తెలుసు, కానీ ఇస్సాకు తెలియదు. అప్పుడు అతడు అంటాడు, నిప్పును కట్టెలున్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? నిప్పు ఉంది, కర్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనును, దేవుడే గొర్రెపిల్లను దహన బలికి చూచుకొనును. ప్రియమైన వారలారా, ఆయన చూచుకునే దేవుడు. చూచుకున్నాడా? సిద్ధపరిచాడు, బలిపీఠం కట్టాడు, కర్రలు పరిచాడు, మరి ఇస్సాకును కట్టి దాని మీద పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు. మరి దేవుడు బలి ఇవ్వని ఇచ్చాడా? ఇవ్వలేదు. నో, ఇవ్వడానికి వీల్లేదు. ఆపాడు. వెళ్ళు, అదిగో అక్కడ పొదలో చిక్కున్నది గొర్రె, తీసుకొనిరా, వచ్చి బలి అర్పించు. చూచుకున్నాడా దేవుడు? చూచుకున్నాడండి. మన దేవుడు చూచుకునే దేవుడు, గాడ్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్. చూచిన దేవుడు, చూచుచున్న దేవుడు, చూచుకునే దేవుడు.
చూసుకునే దేవుడు. నా ప్రియమైనటువంటి వారలారా, యెహోవా ఎవడు అంటాడా? నా ప్రియమైన వారలారా, ఇంకొక మాట, 4వ మాటకు పోదాం. ఆయన వినిన దేవుడు. ఆయన చూచే దేవుడే కాదు, ఆయన వినిన దేవుడు. ఆయన సర్వ మానవుల మాటలను ఆయన వింటాడు. వినే దేవుడు ఆయన. చెవిటి దేవుడు ఎంత మాత్రమో కాదు. కనాను మార్గ ప్రయాణములో సరి అయిన భోజనము మాకు లేదు. ఏంటయ్యా ఈ భోజనము? రుచిపచి లేని భోజనము. అయ్యో, మేము ఐగుప్తు దేశంలో తిన్నటువంటి రుచికరమైనటువంటి భోజనం మాకు జ్ఞాపకం వస్తుంది అని చెప్పేసి అంటారు ఇశ్రాయేలీయులు మోషేతో. నిర్గమకాండం 16వ అధ్యాయము 10వ వచనంలో, అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. దేని కొరైతే సనుగుతున్నారు, దేనికైతే గొనుగుతున్నారు, దేని ఎడలైతే అసంతృప్తిని వ్యక్తం చేశారో, దేని ఎడల వారి యొక్క నిరసన తెలియజేశారో, సనుగుతున్నారో, ఆ సనుగులను నేను విన్నానయ్యా. వింటిని వింటిని వింటిని. మనం ఏం మాట్లాడుతుంటామో, ఏమి సనుగుతుంటామో, ఏమి గొనుగుతుంటామో అవన్నీ కూడా ఆయన వింటాడు. వినిన దేవుడు ఆయన. వినిన దేవుడు ఆయన. చూచిన దేవుడు ఆయన. చూచుచున్న దేవుడు ఆయన. చూచుకునే దేవుడు ఆయన. వినిన దేవుడు ఆయన. సనుగులను వింటిని. కనుక అర్థమైంది ఏమనగా, ఆయన ఆ మాటలను విన్నాడు. వినిన దేవుడు. నా ప్రియమైనటువంటి వారలారా, తరువాత ఆయన వినుచున్న దేవుడు. గాడ్ ఆఫ్ పాస్ట్ టెన్స్ కాకుండా ఆయన గాడ్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పుకున్నాము. వినుచున్న దేవుడు కూడా. ఎప్పుడో మాటలు విన్నటువంటి దేవుడే కాదు, ఇంకను ఆయన వినుచున్న దేవుడు. వినుచున్న దేవుడు. వినుచున్న దేవుడు. ఓ, ఎంత అసంతృప్తియో. నీళ్ళు లేకపోతే సనుగుతున్నారు, భోజనం లేకపోతే సనుగుతున్నారు, మాంసం లేకపోతే సనుగుతున్నారు. అయ్యో, మేము అక్కడ హాయిగా రుచికరమైనటువంటి మసాలా మాంసం వండుకొని తింటున్నామే అని. నీళ్ళు లేకపోతే సనుగుతారు, మాంసం లేకపోతే సనుగుతారు, ఇబ్బంది కలిగితే సనుగుతారు, ఇంకా ఇంకా ఏది కలిగినా సనుగుతూనే ఉన్నారని. అప్పుడు మోషే దేవునితో అంటాడు, అయ్యో ప్రభువా, చూడు, ఈ సర్వ సమాజము ఆకలితో అరణ్యములో మమ్మలను అక్కడ నుండి తోడుకొని వచ్చారని చెప్పేసి సనుగుతున్నారయ్యా, గొనుగుతున్నారా అని అన్నప్పుడు అక్కడ చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వింటూ ఉన్నాడయ్యా. వాళ్ళందరూ లేచి మోషే అహరోనుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యో, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? మంచి భోజనం లేదే, నీళ్ళు లేవే, అంజూరపు ఆడలు లేవే, ఇంకా మాకేమి పండ్లు పలహారాలు ఏమీ లేవే, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చారా? అక్కడే ఉంటే బాగుండు, అక్కడే చనిపోయినా బాగుండేది, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అన్నప్పుడు అహరోను మోషేలు అంటారు, మీరు సనిగినటువంటి సనుగులను ఆయన విని ఉన్నాడు. మీరు సనిగినటువంటి సనుగులు ఆయన విని ఉన్నాడు. చూసారా, ఆయన వినుచున్నాడు అన్నమాట. ఆయన వినిన దేవుడు, వినుచున్న దేవుడు. ఆయన వినిన దేవుడు, వినుచున్న దేవుడు. ఆయన ఎంత మాత్రము చెవిటి దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రము ఆయన చెవిటి దేవుడు కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకొక మాట, ఆయన విని ఆలకించి అనుగ్రహించే దేవుడు. ఆయన విని ఆలకించి అనుగ్రహించే దేవుడు. కేవలము విని మౌనముగా ఉండు దేవుడు మాత్రమే కాదు. ఆయన విని ఆలకించి అనుగ్రహించే దేవుడు ఆయన. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు గమనించుదాము. సొలొమోను చేసిన ఈ మనవిని ప్రభువునకు అనుకూలమాయెను. ఏంటో ప్రార్థన జవాబులో మనకు ఏం అనుగ్రహించాడో దాన్ని బట్టి తెలుస్తుంది. నీకేమి కావాలనో కోరుకో, ఏం కావాలనో కోరుకోవచ్చు. నాకు 4 సింహాసనాలు ఇవ్వు, 4 కిరీటాలు ఇవ్వు, ఈ దేశమంతా ఇవ్వు, నా తండ్రి సంపాదించిన సంపాదన కంటే ఇంకా నాకు సంపాదన ఇవ్వమని అడగవచ్చు. కానీ శత్రువుల యొక్క ప్రాణాలు నాకు కావాలి, ఆ రాజ్యాలన్నీ నాకు కావాలని అడగవచ్చు. కానీ అడగలేదు. ఏమడిగాడు, ఏమిచ్చాడు చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను కనుక దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను
ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు చెప్పినటువంటి మాట చూసే, దీర్ఘాయును అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, శత్రువుల ప్రాణమును అడగలేదు, న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఎవడునో ఉండడు. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్! ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప వరము, ఎంతగా మన్నించబడ్డాడు, ఎంతగా అంగీకరించబడ్డాడు. ఆలకించు దేవుడు, అనుగ్రహించే దేవుడు, వినిన దేవుడు, వినుసున్న దేవుడు, ఆలకించే దేవుడు, అనుగ్రహించే దేవుడు. నా ప్రియమైన వారలారా, ఇంకా మన దేవుడు ఎటువంటి దేవుడు? యెహోవా ఎవడును సవాలు చేస్తాడా? అటువంటి వారికి మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యపు సమాధానం ఏంటంటే, ఆయన సమీపముగా ఉండు దేవుడు, ఆయన సమీపముగా ఉండు దేవుడు. కీర్తనలు 145వ కీర్తన 18వ వచనములో ఈ మాట, తనకు మొర్రపెట్టు వారందరికీ నిజముగా తనకు మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన చాలా సమీపంగా ఉంటాడంట. ఎంత సమీపమో వ్రాయబడలేదు, కానీ వినగలిగినంత సమీపములో, మరి దగ్గరికి రాగలిగినంత సమీపములో, అనుగ్రహించగలిగినంత సమీపమేమో. ప్రియమైన వారలారా, తనకు మొర్రపెట్టు వారందరికీ, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు? మొర్ర పెట్టాలి, బాధ, వేదన, కన్నీళ్లతో, హృదయంతో, ఆర్ద్రతతో అడుగుటను, ప్రార్థించడను మొర్రపెట్టుట అంటారు. మొర్ర పెట్టాలి, అది కూడా నిజమైనటువంటి మొర్ర పెట్టాలి, నిజంగా. అటువంటి వారికి ఆయన సమీపముగా ఉండు దేవుడు, సమీపముగా ఉండు దేవుడు. చూశారా నా ప్రియమైన వారలారా, సమీపముగా ఉండు దేవుడు. తర్వాత ఇంకా ఒక్క మాట ఏంటంటే, ఆయన తన బిడ్డల మధ్యన ఉంటాడట. ఎక్కడో కాదు, తన బిడ్డల మధ్యలో ఉంటాడట. యెహోషువ గ్రంథము 10-11 వచనాలు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని తెలుసుకొందురు. మోషే చనిపోతాడు. ఆ కనానుకు ఇశ్రాయేలును చేర్చే బాధ్యత యెహోషువకు అప్పగించబడింది. యోర్దాను దాటి వెళ్ళాలి అవతలికి. యోర్దాను దాటిపోవడం అనేది చాలా కష్టమైనటువంటిది. అయితే ఇక్కడ వారు వెళ్తారు. సర్వలోకనాథుని నిబంధన మందసము ఎత్తుకొని యాజకులు ముందు వెళ్ళాలి. ఆ మందసము ఎత్తుకొని ముందుకు వెళ్తున్నటువంటి వారి యొక్క కాలు యోర్దాను నదిలో పెట్టగానే ఆ యోర్దాను నది రెండుగా చీలిపోయి దారి ఇస్తుంది. ఎక్కడ నీళ్ళు అక్కడ ఆగిపోయి చీలి దారి ఇస్తుంది. అక్కడ రాయబడిన యోర్దాను దాటబోచున్నది గనుక సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని తెలుసుకొందురు. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎక్కడుంటాడు? తన బిడ్డల మధ్య ఉంటాడు. ఆయన తన బిడ్డల మధ్య ఉంటాడు. నా ప్రియమైనటువంటి వారలారా, అంతేకాకుండా మధ్య ఉంటాడు ఆయన. ఇంకొక మాట, తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో, అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడై ఉండేదను. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడై ఉండేదను. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన మధ్యలో ఉంటాడు, తోడుగా ఉంటాడు. అంతేకాదు, చివరి మాట మోషే దేవునితో అంటాడు, ప్రభువా నువ్వేమో వెళ్ళమన్నావు ఐగుప్తుకు, వారిని విడుదల తీసుకొని రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు అడుగుతారు, ఎవరు ఆ దేవుడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపించారు నిన్ను? ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేంటి అని అడిగితే నేనేమి చెప్పాలి? అక్కడ మిద్యాను అడవిలో గొర్రెలు కాచుకుంటుంటాడు. దేవుడు పిలుస్తాడు, నువ్వు వెళ్ళయ్యా, నా యొక్క ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, వారి బాధను నేను చూశాను, విన్నాను, నువ్వు వెళ్ళు, ఫరోతో మాట్లాడి వారిని విడుదల చేసుకొని రావాలి అన్నప్పుడు
అంటాడనమాట, నేను అక్కడికి వెళ్తాను, దేవుడు పంపించాడని వారితో అంటాను. అయితే ఎవరు ఆయన పేరేంటి, ఆయన వివరాలు ఏంటి అని చెప్పేసి వారు అడిగినప్పుడు నేనేమని చెప్పాలి నేను మిమ్మల్ని గురించి అంటే, అంటాడు దేవుడు, నేను ఉన్నవాడను. అంటే నేను ఉన్నవాడను, భూతకాలంలో ఉన్నాను, వర్తమాన కాలంలో ఉన్నాను, అంతేకాకుండా భవిష్యత్ కాలంలో ఉన్నాను. అందువలన నేను ఉన్నవాడను, నా పేరు ఇదే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పు. తరతరములకు నా పేరు ఇదే, నేను ఉన్నవాడను. ఆయన ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఉన్న దేవుడు, ఉంటున్న దేవుడు, ఉండబోయే దేవుడు, వినిన దేవుడు, వింటున్న దేవుడు, విని ఆలకించే దేవుడు. ఆయన తోడుగా ఉంటాడు, మధ్యలో ఉంటాడు. అంతేకాకుండా ఆయన ఉన్నవాడు. ఆయన రోషము గల దేవుడు, ఆయన నీతిపరుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, సాత్వికుడైన దేవుడు, కనికరము గల దేవుడు, దీర్ఘశాంతుడు, పరిశోధించు దేవుడు. యెహోవా ఎవడు అంటాడా ఫరో చక్రవర్తి? యెహోవా ఎట్టివాడో వాక్యం చెప్తుంది. యెహోవా ఎట్టివాడో వాక్యం చెప్తుంది. మన దేవుడు అంత గొప్ప దేవుడు. నా ప్రియమైన వారలారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి దేవుడుగా కలిగిన మనము ఎంత ధన్యులము, ఎంత భాగ్యవంతులము. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, వందనాలు, స్తుతులయ్యా. ఎంత గొప్ప దేవుడవు నాయనా, ఎంత గొప్ప దేవుడవు మాకున్నావయ్యా. నిన్ను కలిగిన మేము ఎంత గొప్పవారిమి, నిన్ను కలిగిన మేము ఎంత ధన్యులము, మిమ్మల్ని కలిగిన మేము ఎంత గొప్ప భాగ్యవంతులం ప్రభువా. నిన్ను కలిగిన మేము, దేవుడుగా కలిగిన మేము, నీకు తగిన బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి. మేము ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆయన మేము మీ బిడ్డలని ఇతరులకు గ్రహించినట్లుగా, తెలుసుకున్నట్లుగా, మా ప్రభువా నిన్ను అంగీకరించినట్లుగా మా జీవితాలు ఉండటకు మా జీవితాలను మార్చునైనా, మార్చుకొని జీవించే జ్ఞానం మాకు అనుగ్రహించుమని మా ప్రభువా, మా దేవా, సవాలు చేస్తున్నటువంటి లోకమునకు నీవే దేవుడు అని చెప్పగలిగినటువంటి జీవితము మేము జీవించలాగున సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వినేటువంటి శ్రోతలను ప్రభువా మీరు మిక్కుటముగా దీవించి ఆస్వాదించి నిన్ను కలిగి ఉన్నటకు సహాయం చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలను అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.